ఉపోద్ఘాతం గంగాపుత్రుడు. భారతీయ ఇతిహాసంలో ఒకే ఒక్కడు మరణాన్ని జయించినవాడు, కాని జీవితాంతం మరణం కోసం ఎదురుచూసినవాడు. సింహాసనం ఎక్కాల్సినవాడు, కాని సేవకుడిగా మిగిలిపోయినవాడు. అతనే గంగాపుత్రుడు, దేవవ్రతుడు, మనందరికీ తెలిసిన భీష్ముడు. ఇది కేవలం ఒక యుద్ధ వీరుడి కథ కాదు, ఇది ఒక కొడుకు చేసిన అద్భుతమైన త్యాగం కథ. ధర్మం కోసం తన సంతోషాన్ని బలిచ్చిన ఒక మహర్షి కథ. కురువంశం మహారాజు శంతనుడు గంగాదేవికి పుట్టిన 8వ సంతానం దేవవ్రతుడు. తల్లి ఒడిలో పెరిగి సకల శాస్త్రాలు నేర్చుకుని ఒక యువరాజుగా హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కాని విధి అతనికి రాసిపెట్టిన రాత వేరు. భీష్మ ప్రతిజ్ఞ. ఒకనాడు శంతనుడు సత్యవతిని చూసి ప్రేమలో పడ్డాడు. కాని సత్యవతి తండ్రి దాశరాజు ఒక షరతు పెట్టాడు. నా కూతురికి పుట్టే బిడ్డలే రాజులు కావాలి అని. తండ్రి వేదన చూడలేక యువరాజు దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజా, నా తండ్రి సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ హస్తినాపుర సింహాసనాన్ని నేను త్యజిస్తున్నాను. సత్యవతి కుమారులే ఈ రాజ్యానికి రాజులవుతారు. నువ్వు రాజ్యం వదులుకోవచ్చు యువరాజా, కాని రేపు నీ పిల్లలు సింహాసనం కోసం పోరాడితే? అయితే విను దాశరాజా, నేను కేవలం రాజ్యాన్ని మాత్రమే కాదు, నా వంశాన్ని కూడా త్యజిస్తున్నాను. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. నాకు పిల్లలు పుట్టరు, కాబట్టి మీ వంశానికి ఏ ప్రమాదముండదు. భూమి దద్దరిల్లినా, ఆకాశం విడిపోయినా, ఇది నా మాట, ఇది నా ప్రతిజ్ఞ. ఆ మాట వినగానే దేవతలు పూలవాన కురిపించారు. ఇలాంటి కఠినమైన ప్రతిజ్ఞ చేసినవాడు దేవవ్రతుడు కాదు, భీష్ముడు, ద టెరిబుల్ అని ఆకాశవాణి పలికింది. తండ్రి శంతనుడు కన్నీళ్లతో తన కొడుకుకి స్వచ్ఛంద మరణం అనే వరమిచ్చాడు. కాని ఆ వరమే భీష్ముడికి శాపంగా మారుతుందని ఎవరికి తెలుసు? సింహాసనానికి రక్షకుడు అంబ శాపం. కాలం గడిచింది. శంతనుడు పోయాడు. సత్యవతి కొడుకులు పోయారు. కురువంశం నిలబెట్టడానికి భీష్ముడు తన చేతులతో విచిత్రవీర్యుడికి స్వయంవరం జరిపించాడు. అక్కడ కాశీరాకుమార్తె అంబ జీవితం నాశనమైంది. ఆమె భీష్ముణ్ణి చూసి గర్జించింది. ఓ భీష్మా, నీ ధర్మం కోసం నా జీవితాన్ని బలి తీసుకున్నావు. నువ్వు ఎంత గొప్ప వీరుడివైనా సరే నా చావుకి కారణం నువ్వే అవుతావు. వచ్చే జన్మలోనైనా సరే నిన్ను చంపడానికే నేను పుడతాను. ఇది నా శపథం. ఆ శాపం భీష్ముడి గుండెల్లో ఒక ముల్లులా దిగింది. అయినా ఆయన మౌనంగా భరించాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, ఆ తర్వాత కురవులు, పాండవులు అందరూ ఆయన కళ్ల ముందే పెరిగారు. ఆయన తాతగా అందరినీ ప్రేమించాడు. కాని కురవుల అధర్మం పెరుగుతుంటే సింహాసనానికి కట్టుబడిన బానిసలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ద్రౌపదీ వస్త్రాపహరణం. మౌనమే నేరం. భీష్ముడి జీవితంలో అత్యంత దయనీయమైన క్షణం. నిండు సభలో ద్రౌపది అవమానించబడిన రోజు. కురువృద్ధుడిగా ఆయన అక్కడ ఉన్నాడు. ధర్మం తెలిసినవాడు. కాని రాజభక్తి అనే సంకెళ్ళు ఆయన నోరు కట్టేశాయి. తాతా భీష్మ, మీ కళ్ల ముందు ఒక కులవధూని అవమానిస్తుంటే ఆ ఆయుధాలు ఎందుకు? ఆ పరాక్రమం ఎందుకు? ధర్మం చచ్చిపోయిందా తాతా? నాతో నేనే చచ్చిపోయాను ద్రౌపది. ఆ రోజు నేను మాట్లాడి ఉంటే ఈ రోజు కురుక్షేత్రం వచ్చేది కాదేమో. అధర్మాన్ని చూస్తూ మౌనంగా ఉండడం కూడా అధర్మమే అని నాకు ఆలస్యంగా తెలిసింది. కురుక్షేత్ర సంగ్రామం. సొంత రక్తంపై యుద్ధం. యుద్ధం మొదలైంది. కౌరవసేనానిగా భీష్ముడు రణరంగంలో దిగాడు. ఎదురుగా తాను ఎత్తుకుని ఆడించిన మనవళ్ళు అర్జునుడు, ధర్మరాజు. ఆయన బాణాలు వారిని గాయపరుస్తుంటే ఆయన గుండె అంతకంటే ఎక్కువగా గాయపడింది. 9వ రోజు భీష్ముడి ప్రతాపం చూసి కృష్ణుడి కూడా కోపంతో రథచక్రాన్ని ఎత్తాడు. భీష్మా, నీ ప్రతిజ్ఞ కోసం ధర్మాన్ని చంపుతావా? రా కృష్ణ, నీ చేతిలో చావడం కంటే నాకు మోక్షమేముంది? నన్ను ఈ నరకం నుంచి విడిపించు. అంపశయ్య. మరణానికి నిరీక్షణ. 10వ రోజు శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు బాణాల వర్షం కురిపించాడు. కురువృద్ధుడు నేలకూలాడు. కాని ఆయన శరీరం భూమికి తాకలేదు. అర్జునుడి బాణాలే ఆయనకు పరుపుగా మారాయి. అదే అంపశయ్య. రక్తం ఓడుతున్నా భీష్ముడు నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణం వదిలే ఉద్దేశం లేదు. తాతా, మమ్మల్ని క్షమించండి. ధర్మరాజా, ఏడవకు. అధికారం కోసం కాదు,
ధర్మం కోసం బ్రతుకు, స్త్రీని గౌరవించు, ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకో. విష్ణు సహస్రనామం బోధిస్తూ సర్వం విష్ణుమయం జగత్